సమ్మెను నాలుగు లేబర్ కోడ్లను సమాన వేతనం నశించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి నరేంద్ర మోడీ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నాలుగు లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు మరణ శాసనం విధించాయి. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలని చెప్పి అయోగ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మే 20 సార్వత్రిక సమ్మె యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అట్లాగే పంచాయతీ మున్సిపాలు, అట్లాగే హాస్టళ్ళు లేకపోతే అంగన్వాడీ అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల గుర్తించి వారికి కనీస వేతనం 26,000 తక్కువ ఇవ్వాలని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మే 20 జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మేయడాన్ని వ్యతిరేకించాలి. నరేంద్ర మోడీ యొక్క ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసి కార్మికుల ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మే 20న పెద్ద ఎత్తున కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం.